హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్తో కనుక మనం ప్రారంభిస్తే క్లోజ్డ్ ఎకనామీ అని దేన్ని అంటారు? నెయిదర్ ఎక్స్పోర్ట్స్ నార్ ఇంపోర్ట్స్, అంటే ఎక్స్పోర్ట్స్ ఉండవు, ఇంపోర్ట్స్ ఉండవు. దాన్ని మనం సాధారణంగా క్లోజ్డ్ ఎకనామీ అని అంటాం. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రత్యేకించి ఏపీ తెలంగాణ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి 27th March నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, విచ్ అడ్మిషన్స్ విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ ద 23rd onwards. సో మీకు ఎవరికైనా వివరాలు కావాలని అనుకుంటే దయచేసి కింద నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక ఈరోజు చూడబోయేటటువంటి టాపిక్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, ప్రపంచ సంతోష సూచిక, ఆనంద సూచిక అని కూడా అంటారు తెలుగులో. సో భారతదేశానికి ఇందులో చాలా ఘోరమైనటువంటి ర్యాంక్ వచ్చింది, కానీ దీన్ని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కొట్టిపడేశారు. ఎందుకంటే ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ తాలూకా పారామీటర్స్ అంత అద్భుతంగా లేవు. సో ఆ పారామీటర్స్ని మనం తీసుకుంటే కనుక ఆబ్వియస్గా 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో మంచి ర్యాంక్ వచ్చేటటువంటి అవకాశం లేదని. కానీ అన్ని దేశాలకి అదే పారామీటర్స్ కాబట్టి కొంతమంది సమర్థించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పాకిస్తాన్ మనకన్నా బెటర్ ర్యాంక్ రావడం అనేటటువంటిది కొంత ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఇక్కడ. కానీ భారతదేశంలో సంతోష సూచిక అనేటటువంటి దాన్ని బహుశా వాళ్ళు తీసుకున్న పారామీటర్లో 1,00,000 మందిని అడుగుతారు. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేటటువంటిది 1 lakh పీపుల్ని అడుగుతారు. సో బహుశా 1 lakh పీపుల్ ఎవరు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటే బాగుండేది. ఎందుకంటే 1 lakh పీపుల్ అవుట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ 140 crore 140 కోట్ల మందిలో 1,00,000 మంది ఎంత పర్సంటేజ్ అవుతుంది? అదే ఇప్పుడు 30 లక్షల మంది ఉన్నటువంటి ఫిన్లాండ్లో 1,00,000 మంది అంటే ఆల్మోస్ట్ మీకు చాలా ఎక్కువ పర్సంటేజ్ అయింది. బహుశా ఆ ప్రపోర్షనేట్గా అడిగితే అప్పుడు ఈ పారామీటర్స్ కరెక్ట్గా వస్తాయేమో. బట్ ఇన్ జనరల్గా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేటటువంటివి ఇలాంటి వాటి మీద వస్తాయి కాబట్టి సో డెఫినెట్గా మనం చదవాలి. సో న్యూస్లో ఎందుకు ఉంది అంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 రిలీజ్ అయింది. దీన్ని ఆక్స్ఫర్డ్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సాధారణంగా వీళ్ళు గ్యాలప్ అండ్ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని ఈ ఆర్గనైజేషన్స్లో టైఅప్ అయ్యి ఈ రిపోర్ట్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అని 20 మార్చ్, ప్రతి సంవత్సరము మార్చి 20వ తారీఖుని ప్రపంచ సంతోష దినంగా ప్రకటిస్తూ ఉంటారు. ఈ దినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మార్చ్ 20th ఈ యొక్క రిపోర్ట్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది, అంటే నిన్న. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బేసికల్గా మనకి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేటటువంటిది గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇంతకుముందు మనం సాధారణంగా ఎకనామీలో జీడిపి గురించి తెలుసుకుంటాం, అలాగనే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ జిఎన్హెచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. 1970sలో 4వ భూటాన్ రాజు అయినటువంటి జిగ్మే సింగ్యే వాంగ్చుక్ ఇతను భూటాన్ రాజు. ఇతను వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లేదా గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. సో అయితే అప్పుడు ప్రపంచం అంతా కూడా హ్యాపీనెస్ అనేటటువంటి దాన్ని మోర్ ఇంపార్టెంట్, డబ్బు సంపాదించడం కన్నా అనే ఒక కాన్సెప్ట్లో ఇతను తీసుకొచ్చినటువంటి ఈ కాన్సెప్ట్ని ఆధారంగా తీసుకుని తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేటటువంటిది ఇంకొంతమంది ఎకనామిస్టులు ఇంకా ఇతరత్ర వ్యక్తులు కలిసి దీన్ని తయారు చేశారు. సో ఆ కోణంలో ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. అయితే ఈ రిపోర్ట్లో ఇప్పుడు వచ్చినటువంటి కీ ఫైండింగ్స్ని కనుక మనం ఒకసారి చూస్తే, ఫిన్లాండ్ 9వసారి వరుసగా ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మొదటి ర్యాంక్ని సాధించింది. అయితే సాధారణంగా ఈ రిపోర్ట్ తాలూకా మెజర్మెంట్స్లోనే కొన్ని సమస్యలు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయని చెప్తారు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్. ఎందుకంటే ఫిన్లాండ్లో జనాభా తిప్పి కొడితే 30 లక్షలు ఉండదు, అంటే హైదరాబాద్ మొత్తం జనాభా కూడా ఫిన్లాండ్ దేశం జనాభా కన్నా ఎక్కువ. అలాంటి ఒక దేశంలో 1,00,000 మందిని సర్వే చేస్తారు. మరి భారతదేశంలో 140 కోట్లు ఉన్నటువంటి దేశంలో 1,00,000 మందినే సర్వే చేస్తే మరి రిపోర్ట్ తేడా ఉంటుంది కదా. సో ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ చేయాలి, కానీ అలా చేయడం వల్లనే ఈ దేశాలకి సాధారణంగా ఈ ఫస్ట్ ర్యాంకులు వస్తూ ఉంటాయి. సాధారణంగానే స్కాండినేవియన్ కంట్రీస్ అని అంటాం, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, ఈ దేశాలకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే చూడండి, ఐస్లాండ్ 2వ స్థానం. ఎవడుంటాడు ఐస్లాండ్లో? అసలు ఈడ్చి కొడితే 20 లక్షల జనాభా ఉండదు ఐస్లాండ్లో. డెన్మార్క్ 3rd ర్యాంకు, కోస్టారికా 4th ప్లేసు. 2023లో ఆశ్చర్యకరంగా కోస్టారికా
23వ స్థానంలో ఉండేది. ఇజ్రాయిల్ 8వ స్థానంలో ఉంది. ఇది చాలా గొప్ప విషయం. సో ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అంటే యుద్ధాలు దేశంలో సంతోషంగా ఉండడానికి ఏమాత్రం ఆటంకం కాదు అని ఇజ్రాయెల్ నిరూపించింది. అసలు ఇజ్రాయెల్లే బేసికల్గా ప్రపంచంలో చాలా యూనిక్ కంట్రీ అది. సో అలాగనే 8th ర్యాంక్ సాధించింది ఇజ్రాయెల్. అలాగే ఆఫ్ఘనిస్తాన్ అత్యంత దారుణమైనటువంటి అన్హ్యాపీయెస్ట్ కంట్రీ. అంటే దేశంలో అసలు ఎందుకు ఈ దేశంలో పుట్టాం మనం అని అనుకునేటటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఆఫ్ఘనిస్తాన్. అలాగే సిరాలియోన్ 146, మలావి 145, ఆఫ్కోర్స్ ఆఫ్రికన్ కంట్రీ. బ్రిక్స్లో అయితే కనుక మనం చూసుకుంటే చైనా 65, రష్యా 79, ఇరాన్ 97. కానీ ఇక్కడ ఒక్క ప్రశ్న వస్తుంది, మరి చైనా కూడా మనలాగా 140 కోట్లు పైచీలకు జనాభా ఉన్నటువంటి దేశమే. మరి చైనాకేమో 65వ ర్యాంకు, భారతదేశానికేమో 110 పైగా వచ్చినటువంటి ర్యాంకుని కనుక మనం చూస్తే మరి ఇక్కడ కొంత వైరుధ్యం అనేటటువంటి మనకు కనిపిస్తుంది. మరి చైనా కూడా మనతో పాటు సమానంగా పోల్చుకోదగినటువంటి దేశం. డెఫినెట్గా మనకన్నా ఆర్థిక వ్యవస్థలో చాలా గొప్ప దేశం. అట్ ద సేమ్ టైం జనాభాతో పోల్చుకుంటే మనతో సమానమైనటువంటి దేశం. మరి ఆ దేశానికి బెటర్గానే ర్యాంక్ వచ్చింది కదా. అలాగనే రెండవసారి వరుసగా టాప్ 10 ర్యాంక్స్ అంటే ఈ పర్టికులర్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం టాప్ 10లో ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి దేశం ఏదైతే ఉందో, నో ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఇన్ ద టాప్ 10. అంటే ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి దేశం టాప్ 10లో ఒక్కడు కూడా లేదు. అంటే సార్ స్వీడన్లో ఇందాక చెప్పిన ఫిన్లాండ్ ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ వాళ్ళ మాతృభాష ఇది కాదు, ఇంగ్లీష్ కాదు. సో న్యూజిలాండ్ 11వ స్థానం, ఐర్లాండ్ 13, ఆస్ట్రేలియా 15, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో ఎప్పుడు చాలా సంపన్న దేశంగా చెప్పుకుంటాం, అది 23వ స్థానంలో నిలిచింది. కెనడా 25, యూకే 29. సో ఇవి మనకి వచ్చినటువంటి ర్యాంకింగ్స్. అయితే ఇందులోనే భారతదేశానికి ర్యాంక్ ఎంత? 147 దేశాలలో భారతదేశానికి 116వ ర్యాంక్ వచ్చింది. కానీ మరి ఇదే సమయంలో చైనాకి 65వ ర్యాంక్ వచ్చింది. అఫ్కోర్స్ ఆ పర్టికులర్ మెజర్మెంట్స్ని వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి పద్ధతిని మనం క్వశ్చన్ చేయొచ్చు కాక, కానీ అదే సమయంలో చైనాకి మరి 65వ ర్యాంక్ వచ్చింది. అది ముఖ్యంగా పాకిస్తాన్ చాలా ఆశ్చర్యకరంగా 104వ ర్యాంకులో పాకిస్తాన్ ఉంటే భారతదేశం 116వ ర్యాంకులో ఉండడం చాలా గమనార్హం. సో అఫ్కోర్స్ మనం కొట్టిపారేయచ్చు, కానీ ఈ ర్యాంకింగ్ని కూడా మనం బెటర్ చేసుకుంటే డెఫినెట్గా 140 కోట్లు ఉండి మనం కూడా 70వ ర్యాంకు 60వ ర్యాంకులో చైనాతో పాటుగా ఉంటే మరి మనకి పెట్టుబడిదారులు మన దేశంలోకి వచ్చేటటువంటి వాళ్ళు కూడా సో దీన్ని చూసి మరి ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండదంటారా? అది కూడా మనం ఆలోచించాలి. మన పక్కనే ఉన్నటువంటి నేపాల్ 99వ పొజిషన్లో ఉంది, బంగ్లాదేశ్ మనకన్నా ఘోరంగా 125, శ్రీలంక మనకన్నా ఘోరంగా 134. కానీ భారత్ 116వ ర్యాంకులో ఉండడం పాకిస్తాన్ మీడియా వాయిగొట్టేస్తోంది విపరీతంగా. చూడండి, మమ్మల్ని ఎప్పుడు చూసినా మీరు ఎగతాళి గేలి చేస్తూ ఉంటారు, కానీ మాకు 104వ ర్యాంక్ వచ్చింది, మీకు 116వ ర్యాంక్ వచ్చిందని పాకిస్తాన్ సోషల్ మీడియాస్లో చాలా ఎక్కువగా ఇది చేస్తున్నారు. అయితే గతంలో భారతదేశానికి 2025లో 118వ ర్యాంక్ ఉండే, సో ఇప్పుడు అది 116కి వచ్చింది. కానీ 2 స్థానాలే మెరుగుపడ్డాం. మరి ఇంత వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నామని మరి బోస్టింగ్ చేసుకునేటటువంటి దేశంలో మరి 116వ ర్యాంక్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో రావడం అనేటటువంటిది నిజంగా ఇట్స్ ఎ షాకింగ్ థింగ్. సో అలాగనే కనుక మనం చూస్తే దీనికి మెజర్మెంట్ క్రైటీరియా అనేది కనుక మనం చూస్తే లైఫ్ ఎవాల్యుయేషన్, దీన్నే క్యాంట్రిల్ ల్యాడర్ అని అంటారు జనరల్గా. ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో 6 పారామీటర్లు తీసుకుంటారు. జీడిపి తలసరి ఎంత వస్తుంది, సామాజికంగా సపోర్ట్ ఎంత ఉంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే పుట్టినప్పుడు జీవన ఆయుర్దాయం ఎంత ఉంది, ఆ దేశంలో స్వేచ్ఛ ఎట్లుంటుంది, జనరాసిటీ అంటే ఆ దేశంలో కరుణ లేదని అనుకుంటే, కరుణ అంటే అమ్మాయి అనుకున్నారు, నా ఉద్దేశంలో జాలి అని, సో జాలి కరుణ దయ ఎట్లా ఉంటాయి, అలాగనే ఆ దేశంలో కరప్షన్కి సంబంధించి కోణాలు ఎట్లా ఉన్నాయి, లేదా అవినీతి అనేటటువంటిది ఎలా ఉంది. సో ఈ కేటగిరీస్లో సాధారణంగా లెక్కిస్తారు. అఫ్కోర్స్ ఇక్కడ కనుక మనం చూసుకుంటే జీడిపి పర్ క్యాపిటా భారతదేశానికి తక్కువ ఉంటుంది, ఎందుకంటే 140 కోట్లు ఉన్నటువంటి దేశం కాబట్టి. జీడిపి $4.2 ట్రిలియన్ అయినప్పటికీ ఒక దేశంలో సగటు వ్యక్తి సంపాదన మనకి దాదాపుగా 1,70,000 మాత్రమే ఉంది. సో ఇది చాలా తక్కువ. అలాగనే సామాజికంగా సపోర్ట్ పర్వాలేదు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం కూడా ఒక 72 వరకు ఉంటాం, ఇప్పుడు అది కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఫ్రీడమ్ మనకి ఉంది, జనరాసిటీ పర్వాలేదు, కానీ కరప్షన్లో మనం కూడా తక్కువ ర్యాంకుని సాధిస్తాం. సో అఫ్కోర్స్ ఈ మెజర్మెంట్స్ కారణంగానే మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఈ కాన్సెప్ట్ ఉంది. కానీ దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏ కాంప్రహెన్సివ్ మెజర్మెంట్ ఆఫ్ హ్యాపీనెస్, ఎందుకంటే
సంతోషం అనేది ఒక వ్యక్తి డబ్బు కారణంగానో సమాజం ఇచ్చే సపోర్ట్తోనో జీవన ఆయుర్దాయంతోనో జీవనాయుర్దాయం మన పుట్టగానే ఎన్ని రోజులు చచ్చిపోతాం మనకు తెలుస్తుంది ఏంటి, సగటు తీసుకుంటారు అంతే. సో స్వేచ్ఛావాయువులు ఆ దేశం తాలూకా సామాజిక స్థితులను బట్టి ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో స్వేచ్ఛకి ఒక డెఫినేషన్, ఇండియాలో స్వేచ్ఛకి ఒక డెఫినేషన్, జపాన్లో ఒక డెఫినేషన్, ఆఫ్ఘనిస్తాన్లో ఒక డెఫినేషన్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని మనము క్రోడీకరించి కాంప్రహెన్సివ్గా అన్ని దేశాలకి మనం సమానంగా చూడగలమా అనేది ఒక ఇది. జనరాసిటీ మరి చూసుకుంటే భారతదేశంలో చేసే దాన ధర్మాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే. దాన్ని కరెక్ట్గా లెక్కిస్తున్నారా, ఆ లెక్కించే మార్గం ఏమిటి, ఇవన్నీ కూడా చూడాలి. కాబట్టి ఈ రిపోర్ట్ని నిజంగానే మనం సీరియస్గా తీసుకుంటే అసలు ఇంత మనం అన్హ్యాపీగా బ్రతుకుతున్నామని మన మీద మనకే అనుమానం వస్తుంది. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో పల్లెటూరులో కాస్త ఆర్థికంగా అద్భుతంగా ఉన్నవాళ్ళు, అంటే ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు లేని వాళ్ళు చాలా సంతోషంగా బతుకుతారు. పట్టణాల్లో కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కాస్త బెటర్ జీవితం గడిపేటటువంటి వ్యక్తులు ఆనందంగానే ఉన్నారు. ఎందుకంటే మనకి ఫ్రీడమ్కి సంబంధించి ప్రభుత్వం మన మీద ఏమి విపరీతమైన ఆంక్షలు పెట్టట్లేదు. అద్భుతమైన ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలోనే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లోనే ప్రజలందరూ ఎక్కువగా గడుపుతున్నారు. కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు దొరికిన వాళ్ళకి అద్భుతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు నడుస్తున్నాయి. సో ఇంకేముంటుంది ఏ దేశంలో అయినా. సో కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ రిపోర్ట్ ఈజ్ రియలీ ఎ సీరియస్ థింగ్ ఫర్ అస్ టు కన్సిడర్. సో ఇందులోనే గోల్డిలాక్స్ రూల్ ఆఫ్ సోషల్ మీడియా అని ఒక అంశాన్ని చెప్పారు. ఏంటంటే ఎవరైనా కూడా ఒక రోజులో 1 గంట కన్నా ఎక్కువ సోషల్ మీడియాని వాడితే అది వాళ్ళ యొక్క ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వెల్ బీయింగ్ అంటే మన ఆరోగ్యం అంతా బాగుండాలి, అద్భుతంగా ఉండాలంటే రోజులో 1 గంట కన్నా తక్కువ మాత్రమే సోషల్ మీడియాని వాడాలి. అలాగే ప్రపంచంలో యావరేజ్ కనుక చూసుకుంటే రోజుకి 2.5 గంటలు ఉందట. అంటే హార్మ్ఫుల్ జోన్లో మనం బ్రతుకుతున్నామని చెప్పుకోవాలి. అలాగనే కనుక మనం చూస్తే టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా ఇంపాక్ట్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటివి పాసివ్ విజువల్ ప్లాట్ఫామ్స్ అంటారు. దీని కారణంగా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది, సోషల్ కంపారిజన్. అలా కాకుండా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్లో కనుక వాడితే ఇందులో మీ తాలూకా పని, మీ తాలూకా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం హయ్యర్ లైఫ్ సాటిస్ఫాక్షన్ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్లో కనిపిస్తున్నాయి. సో అలాగనే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఇందాక నేను చెప్పినట్టుగా 20 మార్చిని ప్రతి సంవత్సరం జరుపుతారు. ఇది యునైటెడ్ నేషన్స్లో 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దిస్ ఇస్ వేర్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ బికాస్ దిస్ ఆర్ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ దట్ జనరలీ బిన్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అలాగనే రికగ్నైజ్ వెల్ బీయింగ్ యాజ్ అ ఫండమెంటల్ హ్యూమన్ గోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్లో ఏంటంటే మనం బాగుంటే ఆరోగ్యంగా, మెంటల్గా, అన్ని రకాలు. కానీ ఇది ఫండమెంటల్ హ్యూమన్ గోల్ ఏంటంటే మనం బాగుండాలి, ఇదే ఫండమెంటల్ హ్యూమన్ గోల్. సో అలాగనే కనుక మనం చూస్తే ఈ డేట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే 20th మార్చ్ సాధారణంగా వర్నల్ ఈక్వినాక్స్కి కోయిన్సైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే డే అండ్ ఇది అప్రాక్సిమేట్గా ఈక్వల్. అఫ్కోర్స్ మనం పుస్తకాల్లో చదివేది మాత్రం మార్చి 21 అని రాసి ఉంటుంది. సో డోంట్ వరీ అట్ ఆల్. అలాగనే యూనివర్సల్ ఈక్వాలిటీ అండ్ బ్యాలెన్సెస్కి కూడా అంటే డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి యూనివర్స్లో కూడా అది ఒక సమానత్వానికి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అన్నట్టుగా ఈ డేట్ని తీసుకున్నారు. అది మన థాట్ ప్రాసెస్ అంతే. సో ఈ అసలు ఇనిషియేటివ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇది భూటాన్లో వచ్చింది. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ నుంచి ఇందాక జిగ్మే సింగే వాంగ్చుక్ అని చెప్పాను కదా, దీన్ని జీడిపికి ఆల్టర్నేటివ్గా ఆ రోజు తీసుకొచ్చారు. దాని తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్గా మార్చారు. అయితే దీని మెథడాలజీ కూడా ఫస్ట్ పబ్లికేషన్ ఆఫ్ ద గ్లోబల్ వెల్ బీయింగ్. అంటే ఎప్పుడు చూసినా ప్రపంచంలో అభివృద్ధి అనేటటువంటి దానికి నిర్వచనం ఏమిస్తామంటే బాగా డబ్బులు సంపాదించడం. అలా కాకుండా డబ్బు మాత్రమే కాదు, ఒక మనిషి అన్ని రకాలుగాను సంతోషంగా ఉండాలి. సో దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఆక్స్ఫర్డ్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, అలాగనే గ్యాలప్. సో అయితే ఇక్కడ దీన్ని 0 నుంచి 10 స్కేల్లో తీసుకుంటారు. రిక్టర్ స్కేల్ మాదిరి 0 నుంచి 10 స్కేలు. 0 అంటే వర్స్ట్ దేశం అనమాట. మంచి అద్భుతమైన జీవితం ఉందంటే అది 10th. సాధారణంగా ఇది 1 lakh పీపుల్ అంటే 1,00,000 మందిని సర్వే చేస్తారు. ఇందాక నేను చెప్పింది ఇదే, 1,00,000 మందిని సర్వే అంటే మీకు ఫిన్లాండ్ దేశంలో సరిపోతుంది. భారతదేశంలో 140 కోట్ల మంది 1,00,000 అంటే ఎంత పర్సంటేజ్ అయింది, అది చాలా తక్కువ కదా. సో కాబట్టి ఈ ర్యాంకింగ్స్ ఇచ్చేటటువంటి దాంట్లో బహుశా ఈ సర్వే విధానాన్ని మార్చాలి అనేది నా ఉద్దేశం. సో ఇది కూడా మనం చూడొచ్చు. సో ఈ ర్యాంకింగ్ సాధారణంగా జనాల తాలూకా జీవితాన్ని ఎవాల్యుయేట్ చేయడంలో 3 సంవత్సరాల యావరేజ్ని తీసుకుంటారు. దాని ప్రకారమే ల్యాడర్ని తీసుకుంటారు. సో 6 ఇండికేటర్స్ ఇందాక మీకు ఇవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. జీడిపి పర్ క్యాపిటా, సోషల్ సపోర్ట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఫ్రీడమ్, జనరాసిటీ అండ్ కరప్షన్.
సో హ్యాపీనెస్ అనేటటువంటి దాన్ని కూడా ఏ కేటగిరీలో చెక్ చేస్తారంటే ముందుగా నమ్మకం, అంటే సమాజంలో ఎట్లుంది, ఒకరిని ఒకరు నమ్ముతున్నారా, ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం ఉందా, సో ప్రజల్లో ఒకరికి నమ్మకాలు ఎట్లా ఉన్నాయి, అలాగే సోషల్ కనెక్షన్, సామాజికంగా అందరూ కలిసి ఉంటారా లేదా విభేదిస్తారా, షేర్డ్ మీల్స్ అంటే ఎంతమంది కలిసి భోజనం చేసే అలవాట్లు ఉంటాయి, కమ్యూనల్ కైండ్నెస్ కమ్యూనిటీలో కరుణ అనేటటువంటిది ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ తీసుకొని ఓవరాల్గా ఆ దేశానికి ఉన్న సంపదను లెక్కిస్తారు. సో దీని ఆధారంగానే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఇస్తారు. కానీ మన వాళ్ళు భారత ప్రభుత్వం అయితే దీన్ని కొంతవరకు తిరస్కరించిందనమాట. ఇది మనం గమనించాల్సిన విషయం. బట్ యాజ్ ఫార్ యాజ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ కన్సర్న్ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి మనం రాయాలి. సో దీనికి రిలేటెడ్గానే ఒక క్వశ్చన్ నేనే ఇచ్చాను, ఇది గతంలో ఇచ్చిన ప్రశ్న కాదు, సమాధానాన్ని తెలపండి కమెంట్ సెక్షన్లో. అలాగే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ప్రమోటింగ్ వెల్ బీయింగ్ యాజ్ అ పబ్లిక్ పాలసీ గోల్ 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో యథావిధిగా రేపు కలుద్దాం. సో థ్యాంక్ యూ, హ్యాపీ గుడ్ డే.